ఇది ఎవరు కామెంట్లు అడిగినట్టున్నారు మన వాళ్ళు అడిగారు ఏమని నేల చిట్టాకు చూపించండి నేల చిట్టాకు చూపించండి అన్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే కంట్లో పూత పడేటప్పుడు ఈ పాలు పోస్తే పూత ఎగిరిపోద్దని చూపించాము. మేమేమో బాగానే చూపిస్తున్నాము, వాళ్ళు ఎట్లా చూస్తున్నారో తెలియట్లేదు. మళ్ళీ బాగా చూపించండి, వీడియో తీయండి అని అన్నారు. ఇంత వీడియోలో అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో మనకి ఎండాకాలం అయితే గడ్డలు లేస్తాయి. ఎండాకాలం కాదు, మామిడికాయలు ఎక్కువ తింటే వస్తాయి చూడు. అంటు మామిడికాయలు తింటే గడ్డలు వస్తాయి, ఉబ్బగడ్డలు చేతుల మీద అక్కడ తలుచుకుంటే అక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మామూలుగా మన అంటు మామిడికాయలు తిన్నాం అనుకో ఉబ్బగడ్డలు వస్తాయి, మీకు తెలుసు కదా ఉబ్బగడ్డలు అనేది. ఇంకా ఎండకు అట్లా తిరిగినైతే మనకైతే ఉబ్బగడ్డలు వస్తాయి. ఆ ఉబ్బగడ్డలకైతే మీకు అందరికీ మనం హాస్పిటల్ పోయి ప్లాస్టర్ వేసుకుంటాము, కానీ మామూలుగా మా పల్లెటూరులో నాటు వైద్యం గురించి అయితే జాన్సమ్మ చెప్తుంది. ఇప్పుడైతే చూడండి, అది చూపిస్తుంది ఆకు, దాన్ని ఎలా వాడాలో కూడా చెప్తుంది. చూడండి ఆకు ఎలా ఉందో. ఏం పేరు దీని పేరా? దీని పేరు అయితే తెలీదు. పేరు తెలీదా? చెప్పు చెప్పు. కానీ గడ్డలకు కట్టుకుంటాను తెలుసు. ఏం చేస్తారు దాన్ని? ఐనల దగ్గర కూడా ఉంటుంది, ఐనల దగ్గర దళ్ళుకి నాటుకుంటారు. దళ్ళుకి నాటుతారు. దాన్ని ఎలా వాడాలి, ఎలా వాడాలో చెప్తాను. యాకైతే ముదురుకుపోయినాక పెద్ద ఆకులు వస్తాయి, ఎమ్ముగా ముదిరిపోయిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, లేత ఇగురులు అప్పుడు మందంగా ఉంటుంది ఆకు. యాకైతే కోసేసుకొని దీని మీద ఆముదం పూసేసుకోవాలి. యాకుని కోసుకొని ఆముదం పోయాలా? ఆముదం పూసేసుకొని పెని మీద వేసుకోవాలి. పెని మీద సెగ పట్టాలన్నమాట. యాకుని సెగ పట్టాలి ఆముదంలో. ఆముదంలో బట్టి ఒక్కరో ఉడకనిచ్చి తిని గట్టిగా మాట్లాడచ్చు, ఏదో చెవులో మాట్లాడినట్టుంది. ఇది ఒకరో సెగ ఎక్కినాక అది ఆకు అయితే తీసేసుకొని గోరెచ్చంగా ఉంటుందో అప్పుడైతే గడ్డకైతే కరిపించాలి. ఉబ్బగడ్డ ఆడ ఉంటుందో ఆడైతే అతికిచ్చేయాలి. అలాగే అతికించుకోవాలి. అతికిచ్చేసి గుడ్డ అయితే కట్టుకోవాలి. అలా అంటే 2 రోజులు 3 రోజులకి కాయగా ఉంటుంది, అప్పుడైతే పగలేసుకోదు. ఒకరో ఎరుపు డాలుగా వచ్చి ఉంటుంది. ఆ ఉబ్బగడ్డ అనేది ఎరుపు డాల్లో ఉంటుంది. అప్పుడు యాకేసి కడితే మెతివిచ్చేస్తుంది గడ్డ బాగా మెతివిచ్చి పగిలిపోద్దా. మనం ఎక్కువ రోజులు నొప్పికి అల్లాడలేం కదా, దీన్ని కట్టుకుంటే మెతివిచ్చేస్తుంది గడ్డ అనేది. అప్పుడైతే పగలేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆకైతే చూడండి ఎలా ఉందో. దీన్ని కట్టేటప్పుడు మోము పండినప్పుడు ఒక తెల్లగా మోము మారు కనబడుతుంది. ఏది ఉబ్బగడ్డ మోంగా ఉండేటప్పుడు అప్పుడు కట్టాలన్నమాట. చూశారు కదా, ఉబ్బగడ్డకైతే జాన్సమ్ చెప్పింది అలా చేయండి. ఈ ఆకు పేరు అయితే మర్చిపోయింది, అడిగింది పెద్దలు అయితే చెప్పారు, ఇప్పుడైతే మర్చిపోయింది. ఈ సూర్యు మీకు చెప్తాను దాని పేరు అయితే పాలు వస్తాయి. చూడండి ఎలా పాలు మొత్తం అయితే కప్పకండి, దయమారుగా నందరం పొడుచుకోండి. రంధ్రం ఆ మాది రంధ్రం పొలుచుకొని, అంటే ఉబ్బగడ్డ పగలేసుకునే దగ్గర ఆ మోము వచ్చిన దగ్గర మోము కాడ కప్పిట్టేసాం అనుకో, ఏరియా దగ్గర పగలదు. ఏరియా దగ్గర అంటే ఆ మోము అనేది ఇరిగిపోద్ది అనమాట లోపలే. ఓహో, మళ్ళీ సైడ్ ఈ మాదిరి రంధ్రం వేసుకొని కరెక్ట్గా మోము దగ్గర ఈ రంధ్రంలో పెట్టాలి దాన్ని. ముందుగా ఈ మారకు రంధ్రం పెట్టేసుకుని ఆముదం పూసుకునేసి పెని మీద వేసేసుకొని కాల్చుకోవాలి బాగా. అప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ మోము గడ్డ మీద వేసేసి ఆ మోము అనేది దీంట్లో కనబడుతుంటుంది అనమాట. అప్పుడు మెతువిచ్చేసి మోము సీము రక్తం అయితే మొత్తం సీము అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదేంది ఇంకోటి అంది తెచ్చున్నావు? ఇది ఎవరు కామెంట్లు అడిగినట్టున్నారు మన వాళ్ళు. అడిగారు ఏమని? నేల చిట్టాకు చూపించండి, నేల చిట్టాకు చూపించండి అన్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే. కంట్లో పూత పడేటప్పుడు ఈ పాలు పోస్తే పూత ఎగిరిపోద్దని చూపించాము. మేమేమో బాగానే చూపిస్తున్నాము, వాళ్ళు ఎట్లా చూస్తున్నారో తెలియట్లేదు. మళ్ళీ బాగా చూపించండి, వీడియో తీయండి అని అన్నారు. ఇంత వీడియోలో అయితే చూపిస్తున్నాం. ఇదే ఆకైతే నేల చిట్టాకు అనేది ఇదేనా? చూడండి ఎలా ఉంది, చిన్న ఆకులుగా ఉంటాయి అనమాట. ఉబ్బగడ్డకైతే ఇది దీన్ని కడతారా?
చాలా టిప్పులు అయితే కామెంట్లు మనకి ప్రతి వీడియో కింద పెట్టున్నాడు. ఇది నేల చిట్టాక్ అనేది చూడండి బాగా కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.